మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేసిన సీఎం జగన్ ను ఓడిస్తానంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కనుమరుగవుతారని హెచ్చరించారు. చంద్రబాబు నమ్మితే మోసపోయినట్లేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. పేదవాడు భద్రతతో బతుకుతున్నాడని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఇదే కోరుకున్నారన్నారు. అయినా దుష్ట చతుర్శయం ధనదాహంతో సీఎం జగన్ పాలనపై ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చెల్లుబోయిన చేయగలిగినటువంటి యుద్ధానికి బాణమని నమ్మినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి తీరు నాడు నేడు కానీ, గోరుముద్ద కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ, నాడు నేడు కానీ ఇవన్నీ చూసాం. అలాగే పేదరికంలో ఉండి వయసు వచ్చిన తర్వాత ధనవసరాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియనటువంటి మహిళలకి ఒక ఆత్మస్థైర్యము, ధైర్యం అందించడానికి ఆసరా, చేయూత, చేదోడు ఇటువంటి కార్యక్రమాలతో పాటు అంటే ఈ భూమి అంటే తరతరాలుగా ఉన్న పేదరికం అనేటువంటి దీర్ఘకాలిక రోగానికి చికిత్స అందించడం అంటే తాను దినమంతా కష్టపడి గూటికి చేరిన తర్వాత ప్రశాంత నిద్రను కోరుకునేటువంటి ప్రజలకి సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 21 లక్షల ఇల్లు నిర్మాణం చేపడితే వాళ్ళంటారు ఇల్లు లేవని. 14 సంవత్సరాలు పరిపాలించారే, ఏ రోజైనా ఈ రకమైన ఆలోచన చేశారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడే, ఏ రోజునైనా విద్యాపరంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే, పేదవాడి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇవాళ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి తను ఈ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడేలాగా పేదవాడు భద్రతతో బతుకుతుంటే అది చూసి తట్టుకోలేక పేదరికం 11.7% ఉంటే ఈవేళ ఇది 2 అంకెల పేదరికం ఒక అంకెకి వచ్చి 4% తగ్గిందనంటే ఇది కదా పాలన, ఇది కదా రాజ్యాంగం మనకు చెప్పింది, ఇది కదా రాజ్యాంగ నిర్మాత కోరుకున్నటువంటి పరిపాలన. ఈ పాలన మీద దుష్ట చతుష్టయం అనొచ్చు. ఎవరైతే కొంతమంది వాళ్ళ ధనదాహానికి వాళ్ళ అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవం మాట్లాడుకుందాం మీడియా మిత్రులారా, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాలు క్రితం ఒక ఐరన్ అంటే ఇనుముగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. తన మామగారు పెట్టినటువంటి పార్టీని లాక్కున్నాడు, ఇనప ముక్కగా తుప్పు పట్టేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈ దేశానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండవది రాజకీయ వ్యవస్థ, మూడవది అధికార వ్యవస్థ, నాలుగవది మీడియా వ్యవస్థ. అన్ని పిల్లర్ని కూడా తుప్పు పట్టించేశాడు. కానీ ఇవాళ తుప్పుపట్టిన ఈ ఐరన్ చంద్రబాబు నాయుడిని మళ్ళీ కట్టాలని ప్రయత్నించేటువంటి 4 మిత్రులు ఉన్నారు, 5 మిత్రులు. మొదటివాడు ఈయన తుప్పు పట్టిన ఇనుమైతే కల్తీ సిమెంట్గా రామోజీరావు గారు, కల్తీ కంకర్గా రాధాకృష్ణ గారు. ఇసుక క్వాలిటీ ఉండాలి, పొండిసుక, దాంట్లో TV5 వారు నాయుడు గారు. దానితో పాటు ఇటుకలు కదా నిర్మాణానికి కావాల్సింది, అవి కూడా చౌడు ఇటుకలు అంటారు మా ప్రాంతంలో. సరైన మట్టితో తయారు చేసిన